కేంద్ర ప్రభుత్వంలోని అధికారులతోటి గౌరవ మంత్రివర్యులతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి సంప్రదించడమే కాకుండా గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఈరోజు మా పౌర సరఫరాల శాఖని ముందు తీసుకురాగలిగాం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎంతో ఆలోచనతోటి వ్యవస్థని మెరుగుపరచడానికి ఎక్కడైతే రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని ముందుగా అడ్రస్ చేసుకుంటూ అంతిమంగా వినియోగదారుడికి కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేసే విధంగా ఈ ఎంటైర్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ఐటీ వ్యవస్థని కానివ్వండి బలోపేతం చేసి భారతదేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున పౌర సరఫరాల శాఖలో నిలబడిందనే దాని విషయం పైన చాలా గర్వంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మనస్ఫూర్తిగా అభినందించారు. అనేక అంశాలపైన మేము చర్చించినప్పుడు ఏ విధంగా ఈ 2 రోజుల్లో మన రాష్ట్రానికి మేలు జరిగిందో ఆ కార్యక్రమాల గురించి ముందుగా నేను వివరిస్తాను మీకు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోటి పీడిఎస్ రైస్ ఎందుకు ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు, కారణాలు ఏంటి? 56 రూపాయలు కిలోకి మేము కష్టపడి రైతాంగం నుంచి సేకరించిన తర్వాత ప్రజల్లో ఎందుకు అటువంటి ఆసక్తి కనపడడం లేదని దానిపైన లోతుగా మేము అధ్యయనం చేసిన తర్వాత నిపుణులు కానివ్వండి, ఇతరులు కానీ సూచనల మేరకు స్టీమ్ రైస్ తీసుకొస్తే ఈ వ్యవస్థలో ఖచ్చితంగా దాని వినియోగం పెరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు మేము దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ముందుగా మధ్యాహ్న భోజనం పథకం దాదాపు 42,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఇది ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకున్న నిర్ణయాన్ని నిన్న గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారి సారథ్యంలో జరిగిన సమావేశంలో కేవలం మిడ్ డే మీల్స్కిను వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కే పరిమితమే కాకుండా ఒక జిల్లాని కూడా మీరు పైలట్గా చేయమని మా రిక్వెస్ట్ని ఆయన అంగీకరించి ముందుకెళ్ళమని ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అభినందించారు. సో ముందుగా కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డుదారు హోల్డర్కి కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వరితగతిన మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. సో దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సైంటిస్ట్ దగ్గర నుంచి, నిపుణుల దగ్గర నుంచి మేము తెచ్చుకున్న సమాచారం ఆధారం చేసుకుని ఈ ప్రక్రియని మేము ప్రారంభించబోతున్నాం. ఇది ఒక శుభవార్త మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. రెండో ముఖ్య అంశం, వివిధ జిల్లాల నుంచి రైతాంగం రబీ పూర్తవుతున్న తరుణంలో కూడా ఇంకా కొంతవరకు పార్బాయిల్డ్ వెరైటీ ధాన్యం సేకరణ చేయాలని వాళ్ళు పదే కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సందర్భంలో నేను ఢిల్లీ పర్యటించినప్పుడు ఆ రోజున మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ రైస్ సేకరించడానికి కేంద్రం అనుమతించింది. రైతాంగం కోరిక మేరకు వివిధ జిల్లాల నుంచి మాకు జాయింట్ కలెక్టర్లు ఇచ్చిన నివేదిక మేరకు మా కమిషనర్ గారు ఇచ్చిన నోట్ తోటి నిన్న కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించిన తర్వాత ఈరోజు FCI MD గారితో మాట్లాడిన తర్వాత మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఖచ్చితంగా ఇది ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రతి గింజాన్ని ఏదైతే మేము చెప్పామో కొంటామని దానికి నిలబడే విధంగా మేము చేసిన ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు అంగీకారం తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మూడో అంశం, ముఖ్యమైన అంశం, గతంలో మీకు ప్రకటించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి తక్కువ ధరకి
అనేక సరుకులు అందించాలనే ఆలోచనతోటి డీమార్ట్తో కాంపిటీషన్ ఉండే విధంగా ప్రజలకి మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జ్ఞానమైన సరుకు అందించాలనే ఉద్దేశంతో మీ మార్ట్ అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాం. ఇది ఒక 1000 మీ మార్ట్లు ఈ క్వార్టర్లోనే ప్రారంభించాలని ఒక చక్కటి ఉద్దేశంతో ఎన్సీసీఎఫ్ తోటి, నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి నిన్న మా కమిషనర్ కన్నబాబు గారు యానిస్ జోసెఫ్ గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఎన్సీసీఎఫ్ నుంచి దాదాపు ఒక 24 సరుకులు మరియు ప్రైవేటుగా వీళ్ళు మార్కెట్లో ఉన్న ధరల్ని ఆధారం చేసుకుని ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకునే విధంగా సుమారు 70 సరుకులు అందుబాటులో తీసుకొచ్చేటట్టు మా ఫేర్ ప్రైస్ షాప్ అవుట్లెట్ ద్వారా, ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నారో ఆ రేషన్ షాపుల అవుట్లెట్ ద్వారానే వీటిని సరఫరా చేసే విధంగా నిన్న జరిగిన ఈ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఖచ్చితంగా మన రాష్ట్రంలో వినియోగదారులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. 4వ అంశం ఈ ధరల స్థిరీకరణ విషయంలో. ఒక వారం క్రితం మీ అందరూ చూశారు, రాష్ట్రంలో ఒక 2 నెలల నుంచి బియ్యం ధర వినియోగదారులకి పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ధరల కన్నా 10 రూపాయలు పెరిగిందనే వార్త మాకు వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి మిల్లర్స్ తోటి మేము మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున్న పరిస్థితుల్ని మనం అధిగమించాలి, వినియోగదారులకి మంచి జరగాలనే కోరికతోటి ఫైన్ క్వాలిటీ రైస్ స్టీమ్డ్ వెరైటీ ఏదైతే మార్కెట్లో 62 రూపాయల నుంచి 64 రూపాయలు అమ్ముతున్నారో ఆ రైస్ని 52 రూపాయలకి మేము ఫైనలైజ్ చేసాం కిలోకి. అదేవిధంగా రా రైస్ ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ ప్రస్తుతం వాళ్ళు అమ్ముతున్నారో 52 రూపాయలకి, అది 50 రూపాయలకి 48 రూపాయలకి ప్రస్తుతం మనం దాన్ని తగ్గించే విధంగా రైతు బజార్లో ఇస్తున్నాం. ఈ బీపీటీ ఫైన్ క్వాలిటీ రా రైస్ని ఖచ్చితంగా 58 రూపాయలు అమ్ముతున్న ఈ బియ్యాన్ని 50 రూపాయలకి అమ్మే విధంగా రాష్ట్రంలోని 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్ అవుట్లెట్స్ అంటే 630 ప్రాంతాల్లో షాప్స్లో ఇవి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆగస్టు 1వ తారీఖున మేము తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా కోరింది ఏంటంటే 1,00,000 మెట్రిక్ టన్నులు రైతాంగం స్పందించి మనకి అదే రేట్కి ఎంఎస్పి రేట్కే ఇచ్చిన స్వర్ణ వెరైటీ ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఎఫ్సిఐ గోడౌన్స్లో దాన్ని కూడా మాకు వినియోగించుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించమని మేము కోరడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ శుభవార్త కూడా చెప్పాల్సిన అవసరం ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 రూపాయలకే పర్ కిలో స్వర్ణ వెరైటీ మేము ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మరింత ఈ ధరలు తగ్గే విధంగా మా వంతు మేము కృషి ఈ ధరల స్థిరీకరణ కోసం ఒక బాధ్యతతో చేస్తున్నాం అనే విషయం మీ అందరు కూడా ఈ సందర్భంగా తీసుకొస్తున్నాను. దీంతో పాటు ఈ రోజున 1,00,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు అంటే కందులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే విధంగా తద్వారా 73,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక ప్రపోజల్ మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. గౌరవ మంత్రివర్యులు దానికి సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసి అది కూడా శాంక్షన్ అయ్యే విధంగా అధికారులకి ఆయన ఆదేశించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మాకున్న సుమారు 30,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ప్రస్తుతం ఏదైతే మేము బియ్యము మరియు పంచదార పంపిణీ చేస్తున్నామో దాంతోపాటు 500 గ్రాములు కందిపప్పు కూడా ప్రజలకి ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రపోజల్ ద్వారా వారికి కూడా ఒక చక్కటి అవకాశం కలిగించే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా చూస్తే 2022-23 కాలం నుంచి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న కొన్ని ఫండ్స్ వాటి గురించి చాలా లోతుగా ఎక్సర్సైజ్ చేశారు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. 230 కోట్లు ఒక అంశం పైన, 51 కోట్ల రూపాయలు ఒక అంశం పైన, ఈ రెండింటిపైన కూడా కదలిక తీసుకొచ్చి నిన్న పై స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో 281 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదలయ్యే విధంగా నిన్న దానికి కూడా మంత్రివర్యుల ఆదేశాలతో ఇమీడియట్గా దానికి స్పందన వచ్చింది. ఇంకొక ముఖ్యమైన అంశం గతంలో మీ అందరికీ తెలుసు, ట్రాక్ అండ్ ట్రేస్ తీసుకొస్తే కొంతవరకు ధాన్యం ఎక్కడ పండించాం, అంతిమంగా ఏ మిల్లో మేము ఆడించి దాన్ని బియ్యంగా మార్చాం, తద్వారా ఏ షాప్కి పంపించాం అనే దానిపైన మేము క్యూఆర్ కోడ్లు భారతదేశంలోని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. సో ఈ క్యూఆర్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం చాలా మనస్ఫూర్తిగా దాన్ని స్వాగతించి
భారతదేశ వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లాలనే నిర్ణయం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా మన రాష్ట్రం నుంచి మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో RFIDగా మారుస్తే సమయం తక్కువ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్వాంటిటీస్ కూడా మనం చేయగలుగుతాం అనే దానిపైన మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసాం. అది వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇమ్మీడియట్గా ఈ QR ట్యాగ్ బదులు మన RFIDకి వెళ్ళే విధంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయమని వాళ్ళు నిన్న మాకు సానుకూలంగా స్పందించి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా మేము ఒక జిల్లాలో, అది కూడా కాకినాడ జిల్లాలోనే మేము RFID ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. తద్వారా గోడౌన్స్లో కానివ్వండి, అది బఫర్ గోడౌన్ అయినా, MLS గోడౌన్ అయినా, లేదా ఫేర్ ప్రైస్ షాప్లో అని కానివ్వండి, అంతిమంగా వినియోగదారుడికి అందించే ఈ బియ్యం ఏదైతే సరఫరా చేస్తున్నామో ఖచ్చితంగా దాన్ని ట్రాక్ అండ్ ట్రేస్ జరిగే విధంగా ఈ RFID ట్యాగ్స్ ద్వారా ఈ మార్పు తీసుకురాగలుగుతున్నాం. అదొక అద్భుతమైన నిర్ణయం. చాలా రెవల్యూషనరీ పద్ధతిలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మేము ఈ డిపార్ట్మెంట్లో తీసుకురాగలుగుతున్నాం. దాన్ని చాలా చాలా అద్భుతంగా ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తారు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఎక్కడ కూడా ఇంత వేల కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టి అందించే ఈ సంక్షేమం కార్యక్రమం అంతిమంగా ప్రతి కుటుంబానికి మేలు జరగాలన్న తపనతోటి మేము చేస్తున్న ఒక ఆలోచన మేరకు ప్రణాళికబద్ధతగా మేము తీసుకెళ్తున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న చాలా మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు, అదేవిధంగా DFPD అధికారులు, FCI అధికారులు మరియు డోకా అధికారులు, ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ కార్యక్రమాల్ని వాళ్ళు అభినందించారు. ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటితో పాటు మొన్న గాంధీనగర్ గుజరాత్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఏదైతే సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రంలో కూడా డిజిటల్ వాలెట్ రూపంలో తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం మమ్మల్ని కూడా వాళ్ళు ప్రారంభించమని చెప్పారు. ఈ పైలట్ స్కీమ్ ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అది కూడా ప్రవేశపెట్టి రాబోయే రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా భారతదేశంలో మరొకసారి IT రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఆ అవకాశం కేంద్ర ప్రభుత్వం మనకి కల్పించింది. సో ఈ కార్యక్రమాన్ని కూడా ఈ డిజిటల్ వాలెట్ రూపంలో ఏదైతే సబ్సిడీ మనం అందిస్తున్నామో అది ప్రస్తుతం ఇస్తున్న ఈ రైస్ సబ్సిడీ కానివ్వండి, రాబోయే రోజుల్లో మనం అందించబోయే ఈ పప్పుల విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, లేదా అంతిమంగా దీపం పథకంలో కూడా మనం అందించే సబ్సిడీ ఒక డిజిటల్ వాలెట్ రూపంలో వస్తే వినియోగదారులు వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనుక్కునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం చాలా మనస్ఫూర్తిగా మన అభినందించి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని వాళ్ళు కోరడం జరిగింది. దీని ద్వారా కొంతమంది తెలియక సమాచారం పూర్తి స్థాయిలో లేకపోవడం వలన రకరకాల మాధ్యమాల ద్వారా మా డీలర్స్ కూడా కొంచెం ఆందోళన చెందే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక శుభవార్త మా డీలర్స్కి కూడా, మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్గా డీలర్ల ఖాతాలోకి ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిన్న ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. తద్వారా డీలర్స్ కమిషన్ పెరిగే విధంగా, డీలర్స్కి కూడా ఎక్కడ కూడా అపోహాలు లేకుండా వాళ్ళు ప్రస్తుతం చేసుకుంటున్న ఈ వ్యాపారాన్ని, వాళ్ళు ఏదైతే షాపుల ద్వారా మేము ఫేర్ ప్రైస్ షాపులు మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఆదాయం పెంచే విధంగా మేము ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 29,000 రాష్ట్రంలో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్స్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి, పటిష్టం చేసి వాళ్ళకి వనరులు కలిపే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.